హాయ్ హలో నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిపి ఆ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరూ యాదగిరిగుట్ట అయితే వెళ్ళారు. ఆ యాదగిరిగుట్టలో దళిత ఉప ముఖ్యమంత్రికి ఒక అన్యాయం అయితే చేశారంట. ఇది పీటల మీద రెడ్డిస్ మొత్తం కలిపి ఒక పీటల మీద కూర్చున్నారు. ఈయన దళిత ముఖ్యమంత్రి కాబట్టి చిన్న పీట మీద వేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నేత ఆరోపించారు. దీని మీరేమంటారు సార్? బురద చల్లాలంటే ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. అది సర్వసాధారణం. ఎలా అంటే ఇప్పుడు అక్కడ క్రతువు అయినప్పుడు కుర్చీలు ఉన్నాయి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోటో ఉంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? గ్రూప్ ఫోటో అయినప్పుడు ఏం చేస్తామంటే మాస్టర్లు అందరూ కూర్చున్నప్పుడు ఒక్కోసారి కొంతమంది కింద కూర్చుంటాం, ఒక్కోసారి పొడవుగుండలు వెనక్కి నిలబడండి అంటారు, ఇంకొంతమంది మోకాల మీద ఇలా కూర్చుంటారు. అంటే ఉన్న స్పేస్లోనే దగ్గరగా ఫోటో అడ్జస్ట్ అవ్వడం కోసం చెప్తాను. అంత మాత్రం కింద కూర్చున్న వాళ్ళు పూర్ ఫెలోస్ అని, దళితులని, పైన నిలబడిన అందరూ అగ్రవర్ణాలని కాదు కదా. ఫోటోకి అట్లా అడ్జస్ట్ చేశారంతే. అంటే అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఇక్కడ చైర్స్ లేకున్నప్పుడు మరీ చిన్న పీట వేసుకుని కూర్చున్నారు. అక్కడ పూజా కార్యక్రమం కాబట్టి పీట మీద కూర్చొని చేయాలి, లేదా కింద కూర్చొని చేయాలి. అవును, సరే అక్కడ ఉన్న చిబ్బురు చైర్స్ కాబట్టి అప్పుడు ఇమీడియట్గా ఉన్నారేమో, కూర్చుని పోయారేమో. ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళి మీరు లేకండి, మీరు లేచి ముందు ఆయనకి సీట్ ఇవ్వండి, తర్వాత మీరు కూర్చోండి నేను చెప్పలేడుగా. చెప్తే ఈ మంత్రి ఈగో హర్ట్ అవుతుంది. ఇటుపక్క మంత్రికి ఆవిడ లేడీ కదా, ఆవిడకి ఇచ్చేయండి అంటే ఆవిడకి ప్రాధాన్యత ఇస్తున్నాడు ఏంటి, అంటే మేము మంత్రులం కాదా, మేము కూర్చోకూడదా అని ఫీల్ అవుతారు. ఏమంటారు దానికి? ఎవ్వరే అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అలా కూర్చున్నారేమో. దానికి ఏదో ఒక లీడ్ దొరకాలిగా, అంతే కదా. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు తుంటి ఎముక ఆపరేషన్ అయినప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, వచ్చారు. ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ డాక్టర్ అక్కడే ఉన్నారు, ఆయనే చూస్తాడంటే అని చెప్పారు. దానికి కూడా ఒక పెద్ద ఆయన ఎంత బాగా మాట్లాడాడంటే, అరే కేసీఆర్ 10 ఏళ్ళు బంగారు తెలంగాణ అన్నాడు కదా ఆయన, మరి ఆయనకి బాగాలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడేంటి అన్నాడు ఆయన. అంటే ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన ఉండి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మకం లేదా అంటే, లేదండి ఆయన పర్సనల్ డాక్టర్ అక్కడే ఉన్నాడట కదా, తప్పే ఉందంటే. మరి అదే పర్సనల్ డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ పిలిపించుకో. సీఎం రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవ అని సామెత అన్నట్టు, ఆయన సీఎంగా తలుచుకుంటే ఇదే ఎక్విప్మెంట్తో గాంధీలోనే ఎక్కడ రావచ్చు, చేయించుకోవచ్చు కదా. ఆ డాక్టర్ గారు రమ్మంటే రారా? వస్తారు కదా. అంటే ఏదో అప్పటికప్పుడు వెళ్ళిపోయారు అని నేను చెప్పే ప్రయత్నం చేశాను. బట్ ఆయన అలా దాన్ని కూడా ఇలా చూశాడు నెగిటివ్గా. మరి ఇప్పుడు కూడా ఆయన ఆ ప్రవీణ్ గారు నెగిటివ్గా చూశారు. ఏదో ఒకటి లేవనెత్తాలి కదా. ఇప్పుడు మొన్నటికి మొన్న ఏమైంది, రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని మేరా బడా భాయ్, నాకు అటువంటి భాయ్ నాకు కేంద్రంలో ఉంటే నాకు తెలంగాణకు రావాల్సినవన్నీ పనులు ఈజీ అవుతాయి, నా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, మా హైదరాబాద్ మరో అహ్మదాబాద్లో రూపాంతరం చెందుతుంది అన్నట్టు చెప్పాడు. వెంటనే కేటీఆర్ గారు ఏమన్నారు అంటే, నెక్స్ట్ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఈయనకి ఇష్టం లేదా, నెక్స్ట్ కూడా మోడీ గారే ఉంటారని మీరు ముందే అనుకుంటున్నారా, అందుకే మోడీ గారు దూవుతున్నారా, బీజేపీలోకి షిఫ్ట్ అయిపోతున్నారా అన్నారు. అలా ఎందుకు అనుకో అంటే, ఇక్కడ ఏమైంది, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారిని కలిసింది లేదు. మ్యాక్సిమం అంటే సెకండ్ టైం అయినప్పుడు 4-5 సార్లు కూడా మోడీ గారు వచ్చినప్పుడు ఈయనకి వెళ్ళే కలవలే. దాన్ని ఎక్కడ వేలెత్తి చూపిస్తారో అని చెప్పి ముందే ఈయన ఈ విధంగా కౌంటర్ వేసాడని నేను అనుకున్నాను. రాజకీయంలో మా గురువు గారు ఒక ఉన్నారు, ఆయన అన్నట్టు రాజకీయం అంటే ఎటువంటి రూల్స్, ఎటువంటి నియమ నిబంధనలు, ఎటువంటి టర్మ్స్ కండిషన్స్ లేని ఏకైక గేమ్ ఏదైనా ఉందంటే అది రాజకీయాలు, పాలిటిక్స్ అని అంటే కదా. ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా వక్రీకరించవచ్చు, ఏదైనా పాజిటివ్గా మాట్లాడచ్చు, ఏదైనా నేను అనలేదు అనివచ్చు, నేను అప్పుడు అన్న సందర్భం వేరు అనివచ్చు. అవును, ఏదైనా కదా. కాబట్టి ఆ కరెక్ట్గా దొరికారు దళితులు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారుగా. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా రాష్ట్రంలో కానీ ఏ పథకాలకైనా, ఏ రాష్ట్రం తీసుకోండి, రాష్ట్రం పేరు, పథకాలు, రాష్ట్రం యొక్క యాంబ్లం అంటే రాజముద్ర ఏది గుర్తు, అది పక్కన ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది అంతే. మరీ ఎవరైనా పబ్లిసిటీ చేస్తే కింద చిన్న చిన్న తలకాయలుగా అందరూ వేస్తారు. బట్ ఇక్కడ ప్రతి పోస్టులో మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి పాటుతో ప్రతి ప్రభుత్వ పథకాలు కూడా, ప్రతి గవర్నమెంట్ యాడ్లో చూడండి
రేవంత్ రెడ్డి గారి ఫోటోతో పాటు బట్టి గారి ఫోటో కూడా ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి గారు. మరి ఆయన నిజంగా దళితుడు అని కింద కూర్చోబెట్టారంటే ప్రతి దాంట్లో ఈయన ఫోటో ఎందుకు పెడతారండి? మీరు ఎక్కడ చూడండి, ఏ హోర్డింగ్ చూడండి, ఏ పోస్టర్ చూడండి, ఏ పేపర్ యాడ్ చూడండి, కంపల్సరీగా ఇప్పుడు పథకాలకు కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఒకవైపు బట్టి గారి ఫోటో ఉంటుంది. ఒక్క ముఖ్యమంత్రి ఫోటో పెడతారు జనరల్గా, ఉప ముఖ్యమంత్రి పెట్టరు. ఇప్పుడు గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ మహమూద్ గారు ఉప ముఖ్యమంత్రి. మరి అన్నిటికీ కేసీఆర్ గారి ఫోటో కదా ఉంటుంది, ఉప ముఖ్యమంత్రి ఫోటో ఎక్కడైనా ఉంటుందా? లేదుగా. మామూలుగా ఫ్యాన్స్ కార్యకర్తలు పెట్టిన ఫోటోల్లో మాత్రం వాటికి మాత్రం కింద వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. బట్ మెయిన్ గవర్నమెంట్ ఇచ్చే యాడ్స్కి మాత్రం ఓన్లీ ముఖ్యమంత్రి గారి ఫోటోయే ఉంటుంది కదా. మరి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే యాడ్స్ కూడా ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ప్రతి దాంట్లో పెడుతున్నారు కదా. మరి దాన్ని నేను ఎప్పుడు చూడలేదా ప్రవీణ్ గారు? చూసే ఉంటారుగా. మరి ఎప్పుడు ఆయన ఎందుకు మరి దాని గురించి ప్రధానికి ముఖ్యమంత్రి ఫోటో అయితే సరిపోదండి, ప్రధానికి ఇది కూడా పెట్టాలని ఎందుకు అందించట్లేదు? ఏదో ఒక అంశం లేవనెత్తారు. ఇప్పుడు బీఎస్పీకి చెందిన వ్యక్తి, ఆయన దళితకు సంబంధించిన పార్టీ నుంచి ఉంది, ఆయన ఆ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నాడు, తప్పే ఉంది. అది ఆయన స్ట్రాటజీ, అది ఆయన వ్యూహం, ప్రవీణ్ గారి వ్యూహం. ఇక్కడ ఇది క్యాజువల్గా జరిగింది కానీ ఇక్కడ ఈయన వ్యూహం. ఇప్పుడు ఏదైతే మోడీ గారి మీద ఇలా మాట్లాడినప్పుడు ఈయనకి ఫేవర్గా కావాలని బీజేపీ వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంటనే మళ్ళీ ఒక వేరే సభలో పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు కదా, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాను, అక్కడ కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను కానీ రాజకీయాలు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు, అంతే కదా. ప్రధాని మోదీ గారు కూడా రాజకీయాలు మాట్లాడారు, ఆ క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రేపు ఈ కింద కూర్చోబెట్టారు దాని మీద కూడా చూడండి క్లారిటీ ఇస్తారు కావాలంటే. ఆయన ఎవరేమైనా వేరే మినిస్టర్లు ఎవరైనా ఇవ్వాలి జనరల్గా, ప్రధానికి ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తారు క్లారిటీ? బట్ ఆయన అన్నిటికీ ఆయనే కౌంటర్కి ప్రతి కౌంటర్లు ఇస్తున్నాడు ఆయన. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక టాపిక్ కావాలి అలా మరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ముందే బట్టి గారు కూర్చొని పూజ చేస్తున్నారు అనుకుందాం, పూజ చేసినప్పుడు ఏం చేస్తాం? ఒక హోమము క్రతువు చేసినప్పుడు కింద కూర్చొనే కదా చేస్తారు. ఆయన వెనక వీళ్ళు పెద్దవాళ్ళు కదా చైర్లు వేశారు, అక్కడ ఉంటే ఇక్కడ కూర్చుని ఉన్నారు. మరి అక్కడ పూజకి కింద కూర్చోబెట్టారని అంటామా? సందర్భం బట్టి అలా జరిగింది. దాన్ని ఈయన రాజకీయం చేస్తున్నాడు. ఎవరు మైలేజ్ వాళ్ళు తాపత్రయ పడతారండి. ఎన్నికల ముందు మరీ ఎక్కువ ఉంటుంది. అమ్మా దీన్ని చేస్తే ఆడికి మైలేజ్ వెళ్ళిపోతుంది, మనకు మైలేజ్ కావాలి, దీన్ని మనం ఎలా చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది. ఇదే వ్యూహాలకి ప్రతి వ్యూహాలు. ఎవరు ఏ ప్రత్యర్థి ఏ ప్రతిపక్షం ఎవరు ఎలా కౌంటర్ వేస్తారో దానికి ప్రతి కౌంటర్గా ఆన్సర్లు. వాళ్ళు నిజంగా అందరికన్నా మేధావులు రాజకీయ నాయకులు నా అభిప్రాయం, ఐఏఎస్ ఆఫీసర్ల కన్నాను, అంతే కదా. ఆ రాజకీయం ప్లే చేయకపోతే ఉండలేదు ఆ సీట్లో, హాట్ సీట్ అది. ఐఏఎస్ ఆఫీసర్కైనా కావాలంటే విసుగొస్తే ఒక 3 నెలలు మెడికల్ మీద ఎక్కడికి వెళ్ళి సరదాగా ఫ్యామిలీతో ట్రిప్ వేసి రాగలరు. వీళ్ళు అలా చేయలేరుగా. వీళ్ళు వెళ్ళారంటే ప్రజలు మర్చిపోయారంటే ఇంకా ప్రజల్లో మనుగడ లేదంటే వాడు ఇంకా ఓట్లు పడినట్టే. అంత కష్టం రాజకీయమే. ఎవరేమంటారో దాన్ని ఇమ్మీడియట్గా సమస్ఫూర్తిగా తిప్పుకొట్టాలి, ఎవరేం మాట్లాడతారో ఇమ్మీడియట్గా దాన్ని కౌంటర్లు వేయాలి. ఒక మాట ఆడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్లిప్ అవ్వకుండా మాట్లాడాలి. పొరపాటున తప్పేముంది అని అన్నాడు అనుకో, తప్పేముంది అన్నాడు అంటే వెంటనే ఒక కమ్యూనిటీ లెగుస్తుంది.